హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు బీజేపీ ఎంపీలు. మరోవైపు భూముల వేలాన్ని ఆపేంత వరకు ఆందోళన ఆగదని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాలు భూముల వేలాన్ని ఆపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియుకు వెళ్లాలనుకున్న బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. హెచ్సియు భూముల అమ్మకాన్ని బీఆర్ఎస్ కూడా ఖండించింది. ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా రాబోయే తరాలకు ఏం మిగలదని పునరాలోచన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అటు హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు క్లాసులు బహిష్కరించి యూనివర్సిటీ లోపల మెయిన్ గేట్ వద్ద నిరసనకు దిగారు. భూములు వేలం ఆపాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళన నడుమ భూమి చదును పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ING Bharata 400 ఎకరాలు. This was comprehended with 397 acres. మీకు 400 ఎకరాలు తీసుకొని 397 ఎకరాలు ఇస్తామన్నారు. ఈ గ్యాప్ లో అక్కడ మిగులు భూమి ఇప్పుడు లేదు. అప్పుడు తీసుకొని తిరిగి ఇస్తామన్న MOU ప్రకారం అక్కడ ల్యాండే లేదు. మాకు ఇవ్వలేరు కదా, మా భూమి మాకు వెనక్కి ఇవ్వండి. ఈ ప్రొటెస్ట్ లో మేము అది పెరుగుతుంది కానీ అక్కడ నుంచి రిజల్ట్ మాత్రం మాకు కనిపించట్లేదు. అక్కడ నుంచి తవ్వుతూనే ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 70% తవ్వేశారు. ఇంకా మాకు కావాల్సిన 30% మిగిలిస్తే మాకు కావాల్సింది. సో రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అడుగుతున్నాము. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని రాజ్యసభ 0 అవర్లో ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించారు. 400 ఎకరాల హెచ్సియు భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. The students are now almost declared war. The university has declared war on the students. They are put to suppression, sir. The future of students is at stake. Is this how democracy functions under Congress rule? Even today, our BJP MLAs tried to visit that disputed place. They have been house arrested since early morning, sir. And it's a purely environmental sensitive and biodiversity land, sir. So I urge the house to take cognizance of this issue. The auction must be stopped immediately and the ownership is clearly established and environmental concerns are addressed. Let us not allow Hyderabad's heritage and greenery to be bulldozed for short-term gains. హెచ్సియు భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. హెచ్సియు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిని కేంద్ర మంత్రికి టీబీజేపీ ఎంపీలు వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తమకు హామీ ఇచ్చినట్లు టీబీజేపీ ఎంపీలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్లను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఏదో చేస్తుందని విపక్షాలు బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకుని కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్ గా మైక్ సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది. ఆయన బీజేపీ బండి సంజయ్ గారు ఎందుకు తొలగించారని చెప్పారు. బండి సంజయ్ గారిని తొలగించి ఇయ్యాలి వారు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కనుసైడగాలని నడిచే కిషన్ రెడ్డి టీఆర్ఎస్ బినామీ, భూములు బినామీ చూసినాం, ఇంకేదో బినామీలు చూసినాం. కానీ ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి మనకు. ఎందుకే అంత ఉరికిపడి మాట్లాడుతున్నావు? అట్లా ఉరికిపడకపోతే కేసీఆర్ తోటి నీకు మ్యాచ్ ఫిక్సింగ్ లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలుస్తలేదా?
మరోవైపు హైదరాబాద్ మై హోం విహాంగ్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన చేశారు. హెచ్సియు భూముల్లో మై హోం భవనాలు నిర్మించారని ఆరోపించారు. యూనివర్సిటీ భూములపై ప్రతిపక్షాలు కపట ప్రేమ చూపుతున్నాయని బల్మూరి వెంకట్ విమర్శించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, అపారమైన చిత్తశుద్ధి, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ప్రభుత్వానికి 534 ఎకరాలు ఇస్తున్న డాక్యుమెంట్, దానికి ఇతర ఏదైతే గోపన్పల్లిలో 397 ఎకరాలు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు 2004లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి. విపక్షాలు, విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హెచ్సియు దగ్గర భారీగా బలగాలను మోహరించారు.